హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. మేమిప్పుడు పొద్దున ఎక్కడికెళ్తున్నాము అంటే పూల మార్కెట్‌కెళ్తున్నాం. సో, నా ప్రీవియస్ వీడియో జూసుంటే మీకు ఐడియా వచ్చేసుంటది కదండీ! నేను వరమహాలక్ష్మి పండగ చేసుకుందాము అనేసి అనుకుంటున్నాను. సో, నవరాత్రుల్లో అయితే మంచి రోజు కాబట్టి ఫ్రైడే పూజ అని అనుకోని ప్రిపరేషన్స్ అయితే లీవ్‌గానే ఉంది కదా! అక్టోబర్ 2 కాబట్టి ఈరోజు అన్నీ కంప్లీట్ చేసేసుకుందాము అని పొద్దున్ననే లేచి ఇంకా మార్కెట్‌కైతే బయలుదేరాము. పూల మార్కెట్ అంటే ఇక్కడ రెగ్యులర్ కేఆర్ మార్కెట్ ఉంది. అక్కడికైతే ఎళ్ళడం లేదు. ఇక్కడే ఇంటి దగ్గర బనశంకరి దగ్గర ఒక చిన్న మార్కెట్ లాగా ఉంటదనమాట. అక్కడికెళ్ళి కాస్త మనకు వెరైటీస్ దండిగా దొరుకుతాయి. ఇంటి దగ్గర అంటే వాళ్ళేం పెట్టింటే అదే కొనుక్కోవాలి. కాబట్టి నాకు నంబర్ ఆఫ్ వెరైటీస్ అండ్ ఆప్షన్స్ ఉండి చూస్ చేసి తీసుకోవడం అయితే అనిపిస్తది. కాబట్టి ఇంకా నేను పొద్దున్నే బయలుదేరి మార్కెట్‌కైతే వచ్చేసాము. సో, పూజకు కావాల్సిన అన్ని ఐటెమ్స్ ఒకే చోట దొరికేస్తది. తమలపాకుల నుంచి పట్టి ఇంకా విడి పూలు అన్నీను. మార్కెట్‌కైతే వచ్చేసాము. ఇక్కడ పూల హారాలు కానీ కావాలి. కానీ రేట్ ఏముంటది ఏమి అని చూడాలి. అండ్ నవరాత్రులు కాబట్టి ఖచ్చితంగా రేట్లు గానీ బాగా ఎక్కువ అయిపోయి ఉంటది. సో, అవసరాన్ని బట్టి మనకేమేం పూలు కావాలో నీట్‌గా చూసి అయితే సెలెక్ట్ చేసుకొని కొనేద్దాము. సో, లెట్స్ స్టార్ట్ ద షాపింగ్ నౌ. ఫస్ట్ కమింగ్ టు వన్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్. చూసిన వెంటనే ఒకే షాప్‌లో అయితే పూలు గానీ, పళ్ళు గానీ కొనేయకూడదండి. ఫస్ట్ అన్ని చోట్ల ఒక రౌండ్ వేసుకోవాలనమాట. ఎక్కడ ఫ్రెష్‌గా ఉన్నాయి, ఏ రేట్ ఎక్కడ చెప్తున్నారు, ఏంటి అని కనుక్కొని సెకండ్ రౌండ్‌లో మన యాక్చువల్ షాపింగ్ అయితే మొదలుపెట్టాలి. ఈ టిప్ నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో, తను ఫస్ట్ ఒక రౌండ్ చూస్తారనమాట. ఏ షాప్‌లో ఫ్రెష్‌గా ఉన్నాయి, ఏ షాప్‌లో ఏ రేట్ ఉంది, రేట్ అనే దానికన్నా మనకు మెయిన్ ఎక్కడ బాగుంది అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్రెడీ నేను 2 డేస్ ముందు కొనుక్కుంటున్నాను కాబట్టి కాస్త ఫ్రెష్‌గా ఉండేదే చూసి సెలెక్ట్ చేసుకోవాలి. సో, మా ఆయన పార్క్ చేసి వచ్చేలోపు నేను మొత్తం మార్కెట్ ఒక రౌండ్ వేసేసాను. ఏ ఏ షాప్ లోపలికి వెళ్ళొచ్చు అనే ఒక క్లారిటీ పెట్టుకున్నాను అనమాట. ఇంకా తను వచ్చిన వెంటనే ఫస్ట్ ఇక్కడ నిమ్మపళ్ళు అయితే తీసేసుకొని నెక్స్ట్ ఇంకా కాస్త హారాలు గానీ కావాల్సి ఉండింది. కానీ నాకు మొగ్గుగా ఉండే హారం అయితే దొరకలేదండి. మళ్ళీ మధ్యాహ్నం 4:00 స్టాక్ వస్తది అని చెప్పారు. దాని గురించి అయితే మళ్ళీ ఆలోచిద్దాము. ప్రస్తుతానికి ఇంకా పూలంతా కొనుక్కొనేద్దాం అనేసిని ఒక్కొక్కటే ఫ్రెష్‌గా ఎక్కడుందో అన్నీ కొనుక్కొని అయితే కార్‌లో అయితే డంప్ చేసేసుకున్నాము. ఇంకా టెంకాయలు గానీ కావాలి కదా! తాంబూలానికి అందరికి ఇవ్వడానికి. అది గానీ తీసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. వచ్చేస్తే ఇంకా ఈవినింగ్ నేను జయనగర్‌కి వెళ్తున్నానండి. ఏంటి హెల్మెట్ పెట్టుకున్నాను అనుకుంటారా? ఒకటే వెళ్తున్నాను. సో, నేనే బండి డ్రైవ్ చేసుకొని వచ్చాననమాట. జయనగర్‌లో కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఐటెమ్స్ కావాలి. ఎందుకంటే నా కొలీగ్స్‌ని గానీ పిలుద్దాం అనుకుంటున్నాను. ఇంకా యంగ్‌స్టర్స్‌కి బ్లౌజ్ పీసు, తాంబూలాలు వద్దు. ఏదన్నా రిటర్న్ గిఫ్ట్ టైప్ ఏదన్నా ఇస్తే బాగుంటది. లైక్ పౌచ్ కానీ లేకపోతే ఏదైనా ఒక చిన్న వాలెట్ లాగా యూజ్ చేసుకుంటారు అని అనుకుని జయనగర్ కాంప్లెక్స్ దగ్గరకైతే వచ్చేసాను. కాంప్లెక్స్ ఇంతకుముందు మీకు చూసుంటే తెలుసుంటది ఎంత రష్ ఉంటది అని. ఇంకా పండగ సీజన్‌లో అయితే చెప్పే పనే లేదు. అందరూ ఇంకా ఇక్కడే ఉన్నారండి. ఆల్మోస్ట్ మంచి నార్త్ ఇండియన్ క్రౌడ్ అయితే ఈరోజు నాకు బాగా కనిపించింది. ఎందుకంటే నవరాత్రులు అయితే వాళ్ళు చాలా చేసుకుంటారు కదా! కాబట్టి చాలా మంది ఉన్నారనమాట. నాకు మెయిన్‌గా కొన్ని డెకరేషన్స్ ఐటెమ్స్ కావాలి. ఎందుకంటే కొన్ని ఐటెమ్స్ నా దగ్గర లేవు. కాబట్టి అవి కొనుక్కోవాలి. ప్లస్ రిటర్న్ గిఫ్ట్స్ కావాలి. కొన్ని పూజ ఐటెమ్స్ గానీ కావాలనమాట. సో, అమ్మవారి కోసం గానీ కొన్ని జ్యువెలరీ కొనుక్కుందాము అని అనుకుంటున్నాను. అండ్ నా కోసం గానీ ఒక సర్ప్రైజ్ జ్యువెలరీ షాపింగ్ ఉంది ఈరోజు. అదేంటి అని నేను చెప్తాను ముందు ముందు. నాకు కాసుల హారం మీరు లిస్ట్‌లో చూసారు కదా! కాసుల హారం కొనుక్కోవాలి అన్నాను నేను. కానీ కాసుల హారం ఎక్కడ నాకు సరిగ్గా కుదరలేదండి. అంటే నాకు నచ్చిన సైజ్ విత్ బెస్ట్ క్వాలిటీ ఏది కనిపియలేదనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడేమో నేను పూజకు ఇలా తోరణం కావాల్సింది. సో, అవైతే చూస్తున్నాను. రేట్స్ అయితే చాలా చాలా పెరిగిపోయాయి. కొన్నంత 800, 900 రూపీస్ గానీ చెప్తూ ఉన్నారు. ఇంకా ఇవన్నీ చిన్న చిన్న ఐటెమ్ షాపింగ్ అనమాట. కలర్ బొట్లు ఎందుకు తీసుకుంటున్నాను అనుకుంటున్నారా? నా కోసం కాదు. అమ్మవారికి ఏదైనా అలంకరించడానికి అవసరం అవుతదేమో, మనం యూజ్ చేసిండేది వద్దు అనేసి నా కలర్‌దైతే ఒకటి తీసుకున్నాను. అండ్ దసరాలు కాబట్టి దసరా బొమ్మల కొలువు కోసం గానీ ఇక్కడ ఒక మంచి షాప్ కనిపించింది.
చాలా బాగుంది. అండ్ వీడియో అయితే చేయొద్దన్నారు, ఇలా ఛానల్ ఉంది తీసుకోవచ్చా అంటేనే సరే అమ్మ తీసుకో అన్నారనమాట. కొలువు అయితే మేమేం పెట్టమండి ఇంట్లో. సో జస్ట్ లాస్ట్ 3 days చెక్క బొమ్మలకి అయితే పూజ చేసుకుంటాము. చూద్దాం అన్ని మనకు సరిపోయి అన్ని సహకరిస్తే ఫ్యూచర్ లో మనం కానీ బొమ్మల కొలువు పెట్టుకోవచ్చు. మూవింగ్ ఆన్, కొన్ని ఐటమ్స్ కొనుక్కునేసి నేను ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ హంటింగ్ చేస్తూ ఉన్నాను. కొన్ని స్లింగ్ బ్యాగ్స్ ఇవి చూసాను, కానీ 300-400 అంత బడ్జెట్ నేను అనుకోలేదండి, ఎందుకంటే 7-8 పీసెస్ కావాలి. బట్ ఇదేదో నాకు బాగా అనిపించింది. ట్రావెల్ ఫ్రెండ్లీ కిట్ లాగా, అంటే మనం మేకప్ కిట్ కానీ పెట్టుకోవచ్చు, లేకపోతే ట్రావెల్ చేస్తున్నాము అంటే మన టాయిలెటరీస్ కానీ లేకపోతే ఏ ఐటమ్ అయినా క్యారీ చేయొచ్చు అనేసి. సో అవైతే కొన్ని కొనుక్కున్నాను. నెక్స్ట్ ఇంకా బయలుదేరేసాను. నేను ఆ సంత నుంచి బయటకు వచ్చేటప్పుడు బాగా చీకటి అయిపోయింది, మంచి వర్షం పడేలాగానే ఉందన్నమాట. బట్ వాక్ చేసుకుంటూ బండి ఎక్కడో ఉంది, షాప్స్ ఎక్కడో ఉన్నాయి, బండి దూరంగా పెట్టాను. వెదర్ చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఇంకా మంచి పడుతుందేమో వర్షము అనేలా లాస్ట్ 2 hours నుంచి ఉందిలేండి. దానికోసం భయపడే నెసెసిటీ అయితే ఏం లేదు. రెయిన్ కోట్ ఇది పెట్టుకొని అయితే వచ్చాను. అండ్ ఫైనల్గా ఇంకా మన టైలర్ షాప్ చీర అండ్ బ్లౌజ్ ఇచ్చాను అనమాట. బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ చీరకు ఫాల్. కానీ మన బ్యాడ్ లక్, ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ 20-25 minutes. నా బ్లౌజ్ ఇంకా రెడీ అవ్వలేదు. ఏ చీర ఏ బ్లౌజ్ అనేది ఈ వీడియోలో చూపిను, ఎందుకంటే అది సర్ప్రైజ్. నేను పండగప్పుడు కట్టుకుంటే ఇంకా మీకు చూపించాలి కదా. ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయేసి పండగ ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటూ ఉన్నాము. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐల్ సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఆల్.